రూప ప్రేమిస్తోంది సుధ కొడుకుని అత్తయ్య. నేను వస్తున్నానని ముందుగానే తెలిస్తే మీరు ఫార్మాలిటీస్ అంటూ ఇబ్బంది పడతారు. నాకు అది ఇష్టం లేదండి. ఇందులో ఇబ్బంది ఏముంది బాబు? నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి. నీకు మర్యాదలు చేయడం మా బాధ్యత. రూపా పద. ఎక్కడికి? కొత్త సినిమా రిలీజ్ అయింది. కష్టపడి 2 టికెట్లు తెచ్చాను. పద వెళ్దాం. రూపా, అరే ఏంటిది? ఏం చేస్తున్నావు? కనపడడం లేదా? చించి అవతల పారేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను టెన్షన్తో చస్తుంటే నీకు సినిమాలు రొమాన్స్ లో కావాల్సి వచ్చాయా? అంత సీరియస్ అవుతున్నావేంటి రూపా? ఇప్పుడేమైందని? ఏమైందా? మన కథ క్లైమాక్స్ వచ్చింది. మన లవ్ స్టోరీ త్వరలో ఎండ్ కాబోతుంది సుందర్. ఇంతకన్నా పెద్ద ట్విస్ట్ ఏ సినిమాలో ఉండదు. అర్థమైంది. మళ్ళీ మీ ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది. టాపిక్ రావడం కాదు, ఏకంగా పెళ్లి కొడుకే వచ్చేసాడు. అయినా ఏంటి రూపా ఇది? పెళ్లి కొడుకు ఇంకా తాంబూలాలే మార్చుకోలేదు, నిశ్చితార్థం కాలేదు, అప్పుడే పెళ్లి కొడుకు అయిపోయాడా? అయినా ఏంటి రూపా ఇది? నిన్ను చేసుకోబోయేవాడు నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చాడు అంతేగా. దానికి అప్పుడే కొంపలు అంటుకుపోయినట్టు మొహం ఎందుకలా చిరాగ్గా పెట్టావు? ఆ సుందర్ నన్ను చూసుకోవడానికి వచ్చాడు. ఎంత పద్ధతిగా ఉన్నాడో తెలుసా? చూడ్డానికి చాలా బాగున్నాడు. పేరు అమర్. పైగా అతనికి పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. రావడమే మా తాతయ్య కాళ్ళకి నమస్కరించాడు. మా తాతయ్య అన్నా మా కుటుంబం అన్నా అతనికి చాలా ఇష్టం. మా ఇంటికి అల్లుడుగా రాబోతున్నానని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. చెప్తే నమ్మవు గాని నేను లవ్ చేయకుండా ఉండుంటే నేను అతనితో పెళ్లికి ఓకే అనేసేదాన్నేమో. అంత అట్రాక్టివ్ గా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరితో కూడా ఎంతో వినయంగా మాట్లాడాడు. దాంతో మా వాళ్ళకి అతను తెగ నచ్చేశాడు. పెళ్లి కుదిరాక ఆ మాత్రం బిల్డప్ ఎవడైనా ఇస్తాడు. దానికి నువ్వు ఇంత వెటకారం ఆడాల్సిన అవసరం లేదు. కోపం వచ్చింది కదా? ఇందాక నువ్వు సినిమా టికెట్లు తీసుకొచ్చినప్పుడు కూడా నాకు అంతే కోపం వచ్చింది. చూడు సుందర్, ఇప్పుడు వెటకారం ఆడుతున్నాను కదా అని లైట్ గా తీసుకుంటున్నా. రేపు నిజంగా అమర్తో నా పెళ్లి జరిగినా ఇలాగే లైట్ గా తీసుకుని నన్ను మర్చిపోతావా? రూపా, లేకపోతే ఏంటి సుందర్? నా ప్లేస్ లో ఉంటే నీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత కంగారు పడుతున్నాను. అతన్ని చూసిన మరుక్షణం నా కాళ్ళు చేతులు వణికిపోయాయి తెలుసా? అతని ప్రవర్తనకి మా వాళ్ళు పూర్తిగా పడిపోయారు. మా తాతయ్య అయితే వాళ్ళ సంబంధం దొరకడమే అదృష్టం అనేశారు. ఆ మాట వినగానే నా గుండె ఆగినంత పనైంది సుందర్. మా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే నా చదువు పూర్తయ్యే వరకు కూడా ఆగేట్లేరు. ఆ అమర్ ఎప్పుడంటే అప్పుడు మా పెళ్లి చేసేలా ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కనీసం సాయం చేయడానికి ఇప్పుడు కృష్ణకు కూడా మా ఇంట్లో లేదు. ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను రూపా. తొందరగా ఏదో ఒకటి చేయి సుందర్, లేకపోతే నేను నీకు దక్కను. అంత దూరం రానివ్వను రూపా. కానీ పరిస్థితులు నన్ను భయపడుతున్నాయి సుందర్. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి స్థానం లేదు. నేను జీవితం అంటూ పంచుకుంటే అది నీతోనే. వేరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే నేను ప్రాణాలతో ఉండను సుందర్. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంట్రా నువ్వు రావడం ఆ శివరామకృష్ణ గారి ఇంటికే వెళ్ళిపోయావు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకోవద్దని నాన్నగారు వెళ్ళి ముందుగా వాళ్ళని కలిసి వచ్చాను. మీరు నా గురించి వాళ్ళకి ఎంత గొప్పగా చెప్పారో వాళ్ళ నోటి నుండే తెలుసుకుందామని వెళ్ళాను నాన్నగారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాన్నగారు. ఆ శివరామకృష్ణ గారు ఏమన్నారో తెలుసా? ఇది నీ ఇల్లు బాబు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నారు.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్నగారు. నా కోసం మీరింత మంచి సంబంధం చూడడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాన్నగారు. మీ కొడుకు ఎంత ఎదవో తెలిసి కూడా మీరింత గొప్ప సంబంధం చూడడం రియలీ గ్రేట్ నాన్న. రేయ్, నీకున్న క్వాలిటీస్ అన్ని దాచి నీ గురించి గొప్పగా చెప్పి ఈ సంబంధం ఓకే చేయించాను రా. పైగా నా కొడుకు నా మాట జవదాడ్డాన్ని కూడా చెప్పాను. భయపడకు నాన్న, నీ కొడుకు ఎలాంటి వాడని చెప్పావో నేను అలానే బిల్డప్ ఇచ్చాను. వాళ్ళకి నా మీద పూర్తి నమ్మకం కలిగింది. నేనక్కడ చేసిన నటన నువ్వు చూస్తుంటే నా మీద నీకే డౌట్ వచ్చలేదు నాన్న, నీ కొడుకు నిజంగా ఇంత మంచివాడా అని. అంతలా ఏమి నటించావురా? దాన్ని నటించడం కన్నా జీవించడం అనడం కరెక్ట్ నాన్న. ఇంతవరకు నా లైఫ్లో జరిగిన అన్ని సంఘటనలను యాజ్ ఇట్ ఈజ్ గా మార్చి చెప్పాను నాన్న. నేను 10th ఫెయిల్ అయితే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. అప్పుడు నేనేం చేశాను? నువ్వు తెచ్చిన రిజల్ట్ పేపర్ నీ మొహం మీదే విసిరి కొట్టి వెళ్ళిపోయాను. కానీ అక్కడేం చెప్పానో తెలుసా? నేను 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు ముందుగా ఆ విషయం చెప్పింది మా నాన్నే. తర్వాత నీ పలుకుబడి ఉపయోగించి నన్ను బలవంతంగా డిగ్రీ వరకు చదివించావు. కానీ నేను ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదు. కానీ నేనేం చెప్పానో తెలుసా? ఆ తర్వాత ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మా నాన్నే నాకు ఆ విషయం చెప్పారు. సో నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా నువ్వు బలవంతంగా ఉద్యోగం పేరుతో బెంగళూరు పంపించావు. నేను వద్దు మర్రో అంటుంటే నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడావు. కానీ నేనేం చెప్పానో తెలుసా? నేను జాబ్ అప్లై చేస్తే ఆఫర్ లెటర్ ఆయన చేతుల మీదుగానే తీసుకుని చదివాను. ఫస్ట్ ఆ శివరామకృష్ణ గారి మనవరాలు అనగానే పల్లెటూరు సంబంధం మనకేం వర్కౌట్ అవుతుందిలే అనుకున్నాను. కానీ నువ్వు రూప ఫోటో పంపించినప్పుడు కొంచెం టెంప్ట్ అయ్యాను. అందుకే డైరెక్ట్గా అచ్యుతాపురంలోనే ల్యాండ్ అయ్యాను. వాళ్ళకున్న ల్యాండ్స్ గురించి తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళెంతో రిచ్ అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను. అన్నింటికన్నా ముఖ్యమైంది ఆస్తి. అది వాళ్ళకి కావలసినంత ఉంది. మిగిలింది రూప. ఫోటోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా అందంగా కనిపించింది. నాకేం కావాలో అవన్నీ సరిగ్గా సరిపోయాయి. అందుకే వాళ్ళు ఎలాంటి వ్యక్తి రూపకి భర్తగా రావాలనుకుంటున్నారో నేను అలాగే వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాను. వాళ్ళ నోటితోనే మనకంటే మంచి సంబంధం దొరకదని అనిపించాను. ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి నాన్న? చాలురా, చాలు. నువ్వు ఈ పెళ్ళి అయ్యేంత వరకు ఇలాగే మెయింటైన్ చేయి. ఆ శివరామకృష్ణతో నాకు ముందు చాలా అవసరాలున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ సంబంధం ఖాయం చేశాను. జాగ్రత్త. నీకు అవసరము తీరుతుంది, ఆస్తి ఉన్న ఇంటికి అల్లుడు కావాలన్న నా కోరిక తీరుతుంది. నువ్వేం టెన్షన్ పడకు నాన్న. పరిస్థితులు మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేంత వరకు నీ కొడుకు మంచివాడుగానే నటిస్తాడు. నువ్వు ఆ మాట మీద నిలబడు. నేను కొంచెం ధైర్యంగా ఉంటాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు నువ్వు పాత అమరవన్న సంగతి మర్చిపో. అలాగే నాన్నగారు. గుడ్, వెరీ గుడ్. రూపా, రూపా, రూపా! తొందరగా ఏదో ఒకటి చెయ్యి సుందర్, లేకపోతే
నేను నీకు దక్కను. సుందర్, ఏం జరిగిందిరా? సాయంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇంత కోపంగా ఉన్నావు. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుందమ్మా అక్కడ. రూపకి సంబంధం కుదిరింది కదా, ఆ పెళ్లి కొడుకు దిగిపోయాడట. వాణ్ణి వాడి ప్రవర్తనని చూసి ఆ ఇంట్లో వాళ్ళంతా మా రూప చాలా అదృష్టవంతురాలని తెగ మురిసిపోతున్నారట. మురిసిపోనీరా, ఆ మురిపం ఎన్నాళ్ళుంటుందని? నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటున్నావమ్మా. పరిస్థితి మన చేజారిపోయేటట్టుంది తెలుసా? అలా ఎప్పటికీ జరగదు సుందర్. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి అని నువ్వనుకుంటున్నావు, కానీ అక్కడ అన్నీ మనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఎందుకురా భయపడతావు? ఇప్పుడేం కొంప మునిగిపోయిందని? ఏం కొంప మునిగిపోయిందా? ఈరోజు రూపం మాట్లాడే మాటలకు నాకు చచ్చిపోవాలనిపించిందమ్మా. కుక్కలా దాని చుట్టూ తిరిగానా, ఎంతో కష్టపడి దాన్ని నమ్మించానా, మాయ మాటలు చెప్పి బుట్టలు వేసుకున్నానా. ఇప్పుడు వాడెవడో వచ్చి నా కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీర్ చేయబోతున్నాడు. తట్టుకోలేకపోతున్నానమ్మా. లాభం లేదు. ఇంక మనం ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే రేపు రూపం మళ్ళీ నా దగ్గరకు వచ్చి నిశ్చితార్థం జరిగిపోయింది సుందర్, ఇప్పుడు నేనేం చేయలేను, నన్ను మర్చిపో అని చెప్పినా చెప్తుంది. ఇంకా ఆలస్యం చేయకూడదమ్మా. రూపం మన గుప్పెట్లోంచి జారిపోకముందే మనం అనుకున్నది జరిగిపోవాలి. రూపని వెంటనే ఆ కుటుంబం నుంచి వేరు చేయాలి. తొందరపడుతున్నావు సుందర్. తొందరపడ్డం కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఎందుక? నిన్న సంబంధం కుదిర్చామన్నారు, ఇవాళ పెళ్లి కొడుకు నచ్చాడన్నారు, రేపు ముహూర్తం పెట్టుకొని ఎల్లుండి పెళ్లి అంటారు. పెళ్లి సంబరాల్లో వాళ్ళంతా సంతోషంగా అక్కడ గంతులేస్తుంటే పగ తీరలేదన్న బాధతో చేతకాని వాళ్ళలా ఇక్కడ మేము ఏడుస్తూ కూర్చోవాలా? అది చూడ్డానికి కాదు, ఇన్నాళ్ళు మేమెంత కష్టపడింది. ఆయన మాటలు అనవసరం. అమ్మా, నువ్వు అని ఒక్క మాటను, వెంటనే రూపని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాను. నువ్విప్పుడు రూపని తీసుకెళ్లినంత మాత్రాన నీ పగ చల్లారిపోతుందా? నీ ఆలోచన తప్పు సుందర్. ఇప్పుడు రూప నీతో వచ్చేస్తే అందరూ రూపని తప్పు పట్టి ఆ శివరామకృష్ణ కుటుంబం మీద సింపతి చూపిస్తారు, కానీ అతని పరువు మర్యాదలకి ఏ మాత్రం భంగం కలగదు. మా నాన్న పెళ్లి చేసుకుని వెళ్లిపోతేనే బాధని పక్కన పెట్టి పెద్ద కొడుకు చనిపోయాడు అనుకుని బతుకుతున్నాడు ఆ శివరామకృష్ణ. అలాంటిది మనవరాలు లేచిపోతే బాధపడుతూ కూర్చుంటాడనుకుంటున్నారా? ఇన్నాళ్ళు పెద్ద కొడుకే లేడనుకున్నాడు, ఇక తనకి మనవరాలు కూడా లేదనుకుని హ్యాపీగా బ్రతికేస్తాడు. ఇప్పటికే మీ విషయంలో ఊరంతా ఆయనకి సపోర్టుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఈ పని చేశావని తెలిస్తే ఊరందరి దృష్టిలో మీరింకా చెడ్డవాళ్ళు అవుతారే, కానీ ఆయనకొచ్చిన నష్టమేమీ లేదు. నువ్వు చెప్పేది అసలు నా బుర్రకెక్కడం లేదు. నేను ఏ రోజు రూపం లేవదీసుకు వెళ్ళిపోయినా
సాధించేదేం లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? కాదు, నువ్వనుకున్నది సాధించాలంటే సరైన సమయం కోసం వేచి చూడాలని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు రూప ఆ కుటుంబానికి దూరం అయితే విషయం 4 గోడలు దాటి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. అది కాదు మనకు కావాల్సింది. రూపకి పెళ్లి నిశ్చయమైందన్న విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు తాంబూలాలు మార్చుకోవాలి. పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరపాలి. తన మనవరాలి పెళ్లి గొప్పగా చేయబోతున్నానని ఆ శివరామకృష్ణ ఉప్పొంగిపోవాలి. పెళ్లి మండపం బంధువులతో ఊరి జనంతో నిండిపోవాలి. పురోహితుడు పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పాలి. రూపలో టెన్షన్ మొదలవ్వాలి. ఈ క్షణంలో సుందర్తో వెళ్ళకపోతే నేను సుందరికి దగ్గరవ్వలేను అని రూప నిర్ణయించుకోవాలి. అప్పుడు నువ్వు తన చెయ్యి పట్టుకుని ఈ ఊరు దాటాలి. తన మనవరాలు లేచిపోయిందన్న విషయం జనం అందరికీ తెలిసి ఆ శివరామకృష్ణ నిండు పందిట్లో కుప్పకూలిపోవాలి. గుండె పగిలేలా ఏడవాలి. అప్పుడు మన పగ చల్లారుతుంది. ఏమంటారమ్మా? అవును కృష్ణ, ఆ శివరామకృష్ణ తలదించుకోవాలంటే అతని పరువు నలుగురు ముందే పోవాలి. అలా జరగాలంటే నువ్వు చెప్పినట్టు రూప పెళ్లి పీటల వరకు వెళ్ళాలి. కృష్ణ చెప్పిందే నిజంరా. మనం ఎంతసేపు రూపని ఆ ఇంటికి దూరం చేస్తే శివరామకృష్ణ పరువు పోతుందని ఆలోచించాం గాని ఏ సమయంలో ఆ పని చేయాలో ఆలోచించలేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదు సుందర్, ఆలోచన. ఇకపై ఆలోచన కృష్ణది, ఆచరణ నీది. దాంతో కలిగే ఆనందం మనందరిది. సరే అమ్మా, ఇకపై ఏ నిర్ణయం అయినా మనం ముగ్గురం కలిసి తీసుకుందాం. థ్యాంక్ యూ సుందర్, నా మాటకి విలువిచ్చాం. ఇక ముందు చూడు, ఆ శివరామకృష్ణ చుట్టూ ఉన్న పరిస్థితులని ఏ రకంగా మారుస్తానో. నిన్ను నేను నమ్ముతున్నాను కృష్ణ. వీడికి కోపంతో పాటు కోసంత పిచ్చి కూడా ఉన్నట్టుంది. ఈడి దెబ్బకి జైలు గోడలన్నీ కలర్ మారిపోయేటట్టున్నాయి. ఏం చేస్తున్నారా? ఏం లేదు బాబాయ్, బోర్ కొట్టి బొమ్మేసుకుంటా ఉన్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. బొమ్మే కదా బాబాయ్, వదిలేయ్. హోసే కృష్ణ, కోపంతో నీ బొమ్మ ఈ గోడ మీదే వేశాను. కానీ ఏదో ఒక రోజు నా చేతుల్లో నీకు జరిగే అవమానం నువ్వు తట్టుకోలేక ఇండియాలో ఆత్మహత్య చేసుకున్న పలానా అమెరికా అమ్మాయి అని పేపర్లో నీ ఫోటో పడుతుంది. పేపర్లో పడుతుంది. ఏంట్రా చూస్తున్నా? ఇదేరా ఈ రోజున నీ స్థితికి తీసుకొచ్చింది. చుట్టపు చూపుగా ఈ దేశానికి వచ్చింది. వచ్చావా, చూసావా, వెళ్ళావా అన్నట్టు ఉండకుండా ఈ భద్రతో పెట్టుకుంది.
నన్ను దెబ్బ కొట్టింది. కానీ అది తన జీవితం మీద కొట్టుకున్న దెబ్బ అని దానికి తెలియజేస్తాను. ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ అమ్మాయిని ఎక్కడో చూశానన్నా, కానీ నువ్వేమో ఈ అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది అంటున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడుందన్నా? అచ్యుతాపురంలో నా డార్లింగ్ అనిత ఇంట్లో. అన్నా, నాకు విషయం చెప్పు. ఈ అమ్మాయి డైరెక్ట్గా అమెరికా నుంచి అచ్యుతాపురం వచ్చిందా, లేకవయ్యా హైదరాబాద్ నుంచి వచ్చిందా? రే మెంటల్, అమెరికా నుంచి రావాలి అంటే ముందు విమానం హైదరాబాద్లోనే కదరా దిగాలి. విమానాశ్రయానికి నేను ఎప్పుడు వెళ్ళలేదన్నా, కానీ ఈ అమ్మాయిని హైదరాబాద్లో చూశాను. కానీ ఎక్కడనేదే గుర్తుకు రావట్లేదు. కానీ నాకెందుకు ఈ అమ్మాయి అమెరికా కాదేమో అనిపిస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, ప్రతి పెళ్లిళ్ళ సీజన్కి హైదరాబాద్లో ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్ని కవర్ చేసి గొలుసులు కొట్టేయడం నాకు అలవాటు. ఎక్కడో పెళ్లిలో చూసినట్టుందన్నా, కానీ ఏ పెళ్ళో గుర్తుకు రావడం లేదు. ఛాన్సే లేదురా సత్తి. ఆ అమ్మాయికి ఇండియాలో ఉన్న ఫ్యామిలీ ఒక్కటే, అది అచ్యుతాపురంలో ఉంది. నాకు తెలిసి వాళ్ళింట్లో ఎవరికి ఈ మధ్య పెళ్లిళ్ళు జరగలేదు. జరిగిన చివరి పెళ్లి నా డార్లింగ్ అనితదే. లేదన్నా, ఈ అమ్మాయిని నేను చూశాను. అది పెళ్లిలో అని ఖచ్చితంగా చెప్పగలను. అవునన్నా, ఈ సత్తి గొలుసుతో పాటు అది వేసుకున్న ఆడవాళ్ళను కూడా గమనిస్తాడన్నా. నా మాట నమ్ము. నాకు కొంచెం టైం ఇస్తే గుర్తు తెచ్చుకొని చెప్తాను. సరే, ఎంత టైం కావాలో తీసుకో. కానీ నాకైతే నువ్వు పొరపాటు పడుతున్నావేమోనని అనిపిస్తుంది. ఎవరు పొరపాటు పడుతున్నారో నీకే తెలుస్తుందన్నా. హలో, ఎవరు కావాలి బాబు? కళ్యాణి అంటున్నావేంటి?